వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పును పునఃసమీక్షించాలని కరుపు మండలం అంబేద్కర్ యువజన సేవా సంఘం డిమాండ్ చేసింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును మాలలమైన మేమంతా వ్యతిరేకిస్తున్నామని సంఘ నాయకులు సబిలే రాజేష్, వింత సురేష్, మాతా అప్పారావులు పేర్కొన్నారు. మండల కేంద్రం కరుప గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చిన్న అప్పారావు, సాదే కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న వెంకటేశ్వరరావు, మాతా అప్పారావు, సెవెలి రాజేష్, సాదే లోహిదాస్, బొమ్మితి వీరరాఘవులు, మారెల వెంకటరమణ, సాదే వీరరాఘవులు, వజ్రపు కామేష్, వింత సురేష్, జల్లా శివకుమార్, చిన్నం సూరిబాబు, బచ్చల అప్పారావు, పొట్లకాయల వీరబాబు, మొసలి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జాతిని మాలా జాతి అనే జాతిని ఇవన్నీ కూడా విస్మరిస్తున్నాయి. ఎందుకంటే మన అవసరాలకు లేదు. ఎందుకంటే మనం విద్యావంతులం దేనైనా ఆలోచించి ఉద్యమాలు చేయడం దేనైనా సామరస్యంగా పరిష్కరించుకుంటారు అనుకుంటాం తప్ప రోడ్డెక్కి మరి ఈరోజు మనకి రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి సుప్రీంకోర్టు కల్పించింది. అందుకని మరి మన జాతి అంతా మేల్కోవాలి. ఇంతకుముందు మరి ఇదే ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు గారు ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు మరి ఈవి రావు గారు మరి ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఈ ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని మరి ఈ ఏదైతే ఏబిసిడీలు ఉన్నాయో దీన్ని మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీన్ని రద్దు చేయించిన మహామనుడు ఆయన మరి ఈ ఉద్యమం కోసమే, ఈ మానవ జాతి కోసమే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. మరి మేము కూడా అంతే. ఈ ఏదైతే వర్గీకరణ ఉందో ఇది రద్దు అయ్యే వరకు మాత్రం మా ఉద్యమాన్ని ఆత్మని ఈ ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం. రేపు పొద్దున చేసే రిట్ పిటిషన్ దాన్ని పునఃపరిశీలించాలి. దాన్ని మరి విస్తృత ధర్మాసనం 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసి దాన్ని పరిశీలన చేసి తదనంతరం తీర్పు వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలా కాని పక్షంలో మీరు కావాలని తెర వెనక ఉండి ఈ ప్రభుత్వం మరి వర్గీకరణకు మద్దతు ఇస్తుందని చెప్పేసి మేము భావించాల్సి ఉంటుంది. ఇది చాలా తప్పు. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు. సుప్రీంకోర్టు వారికి మరి ఆ అధికారం లేదు. ఏదంటే 341 ఆర్టికల్ ప్రకారం 1 షెడ్యూల్ కులాల జాబితాని ప్రకటించే అధికారం రాష్ట్రపతి వారికి ఉంటే ఆ షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నట్టు ఏదైనా ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా దాని అధికారం ఒక పార్లమెంటు మాత్రమే ఉంది. ఈ అధికారం రాజ్యాంగం రాష్ట్రపతికి పార్లమెంటుకి కట్టబెడితే దాన్ని వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కావున ఈ వర్గీకరణ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపడకుండా మాలల యొక్క అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుని దీని మీద 13 మంది జడ్జిలతో కూడా ధర్మాసనం పునఃపరిశీలించిన తర్వాత వెలువడే తీర్పుని బట్టి అప్పుడు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అప్పటి వరకు దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోకూడదు. దీని మీద మరి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వాళ్ళందరితో మరి సమావేశం నిర్వహించి దీని మీద కార్యాచరణ తొందరలో ప్రకటిస్తామని చెప్పేసి ఈ పత్రికా అమ్మకం ద్వారా తెలియజేసుకుంటాం. దేశ చరిత్ర ఖచ్చితంగా ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మేము మాలలుగా పుట్టి చరిత్ర ఎక్కిన వ్యక్తులు. మేము ఎందుకు పోరాటం చేస్తున్నామంటే జాతి కోసం. ఈ జాతి యావత్ భారతదేశంలో ఉంది. ఆయన ఏదో మార్చేసి అందరినీ కలిపేసి ఏబిసిడీలుగా మార్చేస్తానంటే కనుక అది కరెక్ట్ కాదు. ఆర్టికల్స్ ఆయన చదవాలి. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు చదవాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి. నాకు తెలీదు, ఉషా మెహరన్ కమిషను ఏదో అప్పుడు అనుకుంటా, అప్పుడు కూడా ఈ విషయాలు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ కోర్టే తీర్పిచ్చింది. ఈయన కొత్తగా ఈరోజు దేశాన్ని మళ్ళీ ప్రలోభం చేసేసేది, భారతదేశాన్ని మార్చేయాలనుకుంటే అది కాదు. మేమందరం రోడ్డు మీదకి వస్తాం, ఉద్యమం చేస్తాం.